వర్షాలు లేక కాళేశ్వరం నీళ్లు పొలాలకు మల్లక రాష్ట్ర రైతన్నలు రోడ్ల మీద బైఠాయించి ధర్నా చేసుడు మొదలుపెట్టారు. ఇది వానాకాలం. ఈ వానాకాలంలో కూడా రైతన్నలు ధర్నా చేస్తూ రోడ్డు మీదనే వంట వార్పు కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం కూలిందని చెప్తున్నావు రేవంత్ రెడ్డి, నీ కళ్ళకు అవుపడతలేదా? కొన్ని వేల లక్షల టీఎంసీ నీళ్లు వృధాగా ఏపీకి తరలి వెళ్ళిపోతున్నాయి. ఆ నీళ్ళు ఆపి ఏదైతే గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రవహించి రిజర్వాయర్లు నింపి చెరువులు నింపి ఎస్ఆర్ఎస్పి కెనాల్లు నీళ్లు పారేలాగా చేయమంటే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిపోయింది, అది పనికిరాదుగా, నీళ్లు ఆపే ప్రసక్తే లేదు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు పలు సోషల్ మీడియా వేదికగా ఇంటర్వ్యూల స్ట్రీమ్ మీడియా వేదికగా మాట్లాడుతూ వదిలేసిన తీరు. అదే కాళేశ్వరాన్ని మేము రూపాయి గ్యాదర్ చేస్తూ ఉన్నాము, నీకు దాన్ని కన్స్ట్రక్షన్ చేసుడు చేత కాకపోతే ఆ డబ్బులు మేము ఇస్తాం, వెళ్ళి కన్స్ట్రక్షన్ అయినా చెప్పి దాన్ని రిపేర్ అయినా చెప్పి అని కొందరు రైతులు కొందరు లీడర్లు కలిసి డబ్బులు వసూలు చేసిన వ్యవహారాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. కాళేశ్వరం నీళ్లు విడుదల చేయాలని రోడ్లపై బైఠాయించిన రైతులు జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల కేంద్రంలో కోరుట్ల వేములవాడ రహదారిపై రైతుల ఆందోళన. నీరు లేక పంటలు పండించుకోలేమని ఆందోళన. మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. వరద కాలువ ఎండిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చేస్తున్నదని రైతుల ఆవేదన. రహదారిపై వంట వార్పుకు సిద్ధమైన రైతులు, అడ్డుకున్న పోలీసులు. ఒకసారి ఈ ధర్నాని చూసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, పైసలు వసూలు చేస్తున్న వ్యవస్థ చూడండి. ఈ యొక్క వంట వార్పు కార్యక్రమాలు చేసి రహదారి పైన ఈ టీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా రైతన్నులు కలిసి ఈ కాళేశ్వరం నీళ్లు వదలాలి, మా పొలాలకు నీళ్లు రావాలి, మేము పడుతున్న కష్టాలు దేవుడు కూడా కనికరించడం లేదు, వర్షాలు కూడా రావడం లేదు, కాళేశ్వరం నీళ్లు కూడా రావడం లేదు, వృధాగా పోతున్న నీటి జలాలు దాన్ని ఆపి తెలంగాణ రాష్ట్రకు మళ్లించే ప్రయత్నం చేయమని రైతులను రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చల్లగా ఢిల్లీలో కూర్చొని బనకచెర్ల మీద బీసీ రిజర్వేషన్ల మీద డ్రామాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కాళేశ్వరం నీళ్లు ఈ టైంలో విడుస్తాయి కదా, రైతన్నలందరూ బురద దున్నుకోనో పంటలు వేసుకొనో తర్వాత ఇదేమైనా యాసంగి కాలమా వర్షం మీద ఆధారపడి పంటలు వేసుకోవడానికి? మనకు ఆయకట్ట లేదు, గోదావరి పైన ఎటువంటి ఆయకట్ట లేదు, నీళ్ళ నాపే సామర్థ్యం లేని ఏది లేదనుకుంటే అది వేరు కదా. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరాన్ని నీళ్లు విడిచే దమ్ము లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. నీకు ఎట్లాగో కాళేశ్వరం కూలిపోయింది, దాన్ని రిపేర్ చేయడానికి దగ్గర డబ్బులు లేకుంటే మేము డబ్బులు ఇస్తున్నాం, ఈ డబ్బులని తీసుకొని కాళేశ్వరం రిపేర్ చేయాలనుకుంటూ రైతన్నులు పైసలు వసూలు చేస్తున్న వ్యవహారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడో నివేదిక ఇచ్చింది. ఏమని? 400 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క కాళేశ్వరాన్ని రిపేర్ చేయండి, రిపేర్ చేసి నీళ్లను ప్రజలకు మళ్లించండి. అద్భుతమైన ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరము, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ అనుకుంటూ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని దాచేసి ఏ మీడియా ముందుకు రాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిన డ్రామా బ్రహ్మాండమైంది. ఈరోజు రాష్ట్రంలో ఆ ఎస్ఆర్ఎస్పి కెనాల్ను నమ్ముకొని లక్షల ఎకరాల్లో భూమిని సాగు చేస్తున్న ఎందరో రైతన్నులు ఉన్నారు. ఆ రైతన్నుల యొక్క పరిస్థితి ఏం కావాలి? ఈరోజు మొదలు పడ్డ వర్షానికి బురద దున్నుకొని నార్లు జరుపుకున్నారు. ఇప్పుడు పొలం దున్నుకోవాలన్నా నాట్లు వేసుకోవాలంటే చుక్క నీరు లేదు, చెరువుల నీరు లేదు, బోర్ల నీరు లేదు, కాలువల ప్రవహించే దాంట్లో కూడా నీళ్లు లేకుండా దారుణంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇటు నారేమో ఎండిపోతున్న వ్యవస్థ. వానాకాలంలో కరువు కాటకాలు వచ్చిందంటే ఇక లబోదిబోమని మొత్తుకునుడే. ఇక కాయ కష్టం చేసి ఇటు సమయానికి రైతు బంధు రాలా, పెట్టుబడులకు అదో ఇదో ఏదో వేసుకుందామన్నా పెట్టుబడులకు రైతు బంధు రాలా, అది పోని సరైన టైంకి కరెంటు రాలా, సరైన టైంలో కూడా ఎస్ఆర్ఎస్పి కెనాల్లో నీళ్లు కూడా రాలా. ఈ పార్టీకి గత ప్రభుత్వము ఎస్ఆర్ఎస్పి కెనాల్లో నీళ్లు విడిచేటోళ్ళు, దాని ద్వారా ఎన్నో లక్షల ఎకరాలు భూములు సాగులోకి వచ్చేటివి, ఈ పార్టీకి నాట్లు కూడా వేసుకునేటోళ్ళు. ఇక ఈ సమయానికి నాట్లు పడ్డ తర్వాత ప్రతి ఒక్క బంజారా బిడ్డలు తీజ్ పండుగ నిర్వహించేటోళ్ళు. ఎట్లాగో తెలుసా? వర్షాలు ఈ తీజ్ పండుగ నుంచే మొదలైతాయి. బంజారా బతుకమ్మ తీజ్ పండుగను ఫెస్టివల్ జరుపుకుంటే అప్పటి నుంచి వర్షాలు బీభత్సంగా పడేటి. ఆ పండుగలు జరపకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాన్ని తలపిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఏమని అంటే కాళేశ్వరం కూలిపోయింది, ఏమని మాట్లాడితే ఈ కాళేశ్వరాన్ని కూల్చేద్దామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు. రైతు బంధు ఇచ్చైనా వాళ్ళని ఆదుకోండి అంటే రైతు బంధు ఇవ్వాలంటే కేసీఆర్ చేసిన అప్పులు ఇంకా తీరలేదని తుమ్మల నాగేశ్వరరావు ఏ తుమ్మల పడుకుని మాట్లాడుతూ కూడా అర్థం కాదు. విచిత్రం విడ్డూరం కాకపోతే రాష్ట్ర రైతులని ఆదుకునే నాదుడే లేడు. మమ్మల్ని ఆదుకోండి మొర్రో, మాకు నీళ్ళు ఇవ్వండి మొర్రో, తాగడానికి నీళ్ళు లేదు, సాగునీళ్ళకు నీళ్ళు లేదు, పెట్టుబడులకు ఏమో పైసలు లేవు, చక్కగా బోరు నీళ్ళైనా పరీక్షుకుందామంటే అందులో భూగర్భ జలాలు ఎండిపోయింది, కరెంటు కూడా మిలుక్కు మిలుక్కు అంటూ ఎగిరిపోయింది. వర్షాధారంతో ఆడో ఈడో పండిన పంటను చూసి కూడా రైతులు ధర్నాలు చేస్తున్న ధర్నాకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అండగా నిలిస్తే రేవంత్ రెడ్డి నీళ్లు విడిచే దమ్ము లేక ఆ ఎండిన పంటకు నష్టపరిహారం ఇచ్చే చేతనగాక వీళ్ళందరూ రైతులు కాదు, వీళ్ళందరూ బీఆర్ఎస్ కార్యకర్తలే కావాలనే రెచ్చగొడుతున్నారు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చల్లగా చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ నుంచి. ఈ కాళేశ్వరం కూలిందనే డ్రామా ఎన్నిసార్లు ఆడుతుందంటే ఇంకొక 15 రోజులు, ఈ రోజు నుంచి డేట్ గుర్తుపెట్టుకోండి, ఇంకొక 15 రోజులు, ఈ 15 రోజుల తర్వాత మనం మేడిగడ్డ దగ్గరికి, మళ్ళీ అన్నారం బరాజ్ దగ్గరికి, మళ్ళీ సుందిల దగ్గరికి వెళ్తున్నాం. కొన్ని లక్షల టీఎంసీలు ఏవైతే మేడిగడ్డ నిర్మించారో గోదావరి మీద ఆ పిల్లరు మునిగిపోయేలా నీళ్లు వెళ్తాయి ఇంకో 15 రోజులైతే. ఆ సమయంలో తెలంగాణ సమాజానికి కాళేశ్వరం కూలిపోలేదు, కాళేశ్వరం కూలిందని ఎగిరెగిరి పడుతున్న గాడిదలకు కల్లారా చూపించడానికి మా ఆర్జీటీవీ టీం అక్కడికి వెళ్తుంది. బరాబర్ దాన్ని కవర్ చేసి తెలంగాణ సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఈరోజు వానాకాలంలో నీళ్లు లేదని ధర్నాలు చేసుడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిజానికి వర్షాలు కూడా దూరం అయిపోయినాయి, కాలం కూడా రివర్స్ అయిపోయింది. ఎండాకాలం వానాకాలంగా మారిపోయింది, వానాకాలం ఎండాకాలంగా మారిపోయింది, చలికాలం వచ్చేసి వానాకాలం అవుతుందేమో. కాలబ్రహ్మ గారు ఇది ఒక్కటి చెప్పుడు మర్చిపోయిల్లు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వస్తాడు, కాలం వెనక ముందు అవుతుంది బిడ్డలారా, అది కూడా ఒక కంట కనిపెట్టండి, ఓట్లు చూసుకొనేయండి కాలబ్రహ్మ గారు ఇది ఒక్కటి ఎప్పుడు మర్చిపోయిల్లు. లేకపోతే ఆ రోజులు చెప్పుంటే ఈ గోసలు రాకపోవు ఈ టైంకి. నిజానికి అడవుల్లో కూడా వర్షాలు లేవు, కాళేశ్వరంలో సుక్క నీరు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లా వృధాగా కిందికి వదిలేస్తుంది. దాంతో కోట్లల్లో లక్షలలో ఇసుక దందాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఎంత సిగ్గుచేటు. రైతులందరూ కలిసి కాళేశ్వరం నిర్మించుకోండి మేము డబ్బులు ఇస్తున్నామంటే దీని మించి సిగ్గుచేటేమైనా ఉందా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రికి కాళేశ్వరం రిపేర్ కోసం డబ్బులు ఇస్తున్నారంటే సిగ్గు శరమని అనిపించాలి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమస్యలపైన ఎక్కడ కూడా స్పందిస్తలేడు. ఏమని మాట్లాడినామంటే ఆయన ఢిల్లీకి పోతుండు, దేనికోసం పోతుండు, ఎందుకోసం పోతుండు, ఏ లాభాల కోసం పోతుండు, ఏం తీసుకురావడానికి పోతుండు అంటే యూరియా కోసం పోతుండు, బీసీ రిజర్వేషన్ల కోసం పోతుండు, గుర్తొచ్చినప్పుడు నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి టాటాలు బాయ్బాలు చెప్పుకోవడానికి వెళ్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ప్రజల సమస్య పైన ఏ ఒక్కరోజు కూడా రివ్యూ మీటింగ్ పెట్టలే. మీరు ధైర్యంగా ఉండండి అనే ఒక ఆయన నోటి ద్వారా వినాలనిపిస్తుంది నాకు. రాష్ట్ర రైతన్నలు ధైర్యం కోల్పోవద్దు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉంది, రేవంత్ రెడ్డి కూడా నిలువెత్తున బతికే ఉన్నాడు, మీరు చచ్చిపోయేలని అనుకోవద్దు, నేను బతికే ఉన్నా, మిమ్మల్ని ఆదుకుంటా అని ఒక్కరోజైనా నోటి నుంచి వస్తుందా అని చూస్తున్నా. ఒక్కరోజు కూడా రావట్లా. ఏమన్నా అంటే ఏ రైతు ఎదురు తిరిగినా కూడా ఈడు రైతు కాదు, ఈడు బీఆర్ఎస్ ఓడే అంటాడు. విచిత్రం కాకపోతే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పేడ్ ఆర్టిస్టులు అందరూ జర్నలిస్టులు అవుతారు, వాళ్ళందరూ రైతులు అవుతారు. కానీ పొలం ఎండిపోయిందని పొలం మొత్తం దూరం చేసి ఆ వరి కర్రను దూరం చేపించి ఇక నెర్ర జీరుకోపోయిందని చూపెట్టినా కూడా లేదు ఇది గ్రాఫిక్ డిజైను, ఇది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిళ్ళు, దాన్ని అంత మాడిఫై చేసిళ్ళు, అది ఒరిజినల్ కాదు అని ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. అసలు ఏఐ బీఆర్ఎస్ వాళ్ళు నార్మల్ మీడియా వ్యక్తులు యూట్యూబ్ ఛానల్లో చేస్తలేరు, వీళ్ళ మాటలతోటే ఏఐని బాగా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. అది కూడా వీళ్ళ బండారం బయట పెడదాం. జర 15 రోజులు అయిపోగానే వీళ్ళ కథ మొత్తం కట్టడిచ్చే ప్రయత్నం చేద్దాం.